రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముందుగా తన తమ్ముడు కిషోర్ ను టీడీపీలోకి పంపిన కిరణ్ సమయం చూసుకుని టీడీపీలో చేరతారట. పీలేరుకు పక్కనే ఉన్న రాజంపేటలో ఎంపీగా పోటీ చేసి లోక్సభకు వెళ్లాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనట. అందుకే అక్కడ గెలుపు ఎలా ఉంటుంది ఏంటనే విషయంపై కూపీ లాగుతున్నారు. పనిలో పనిగా సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరటం వెనుక కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు లేకుండా ఆయన కుటుంబ సభ్యులెవరూ గీత దాటరు. అందులోనూ రాజకీయంగా అంత తేలిగ్గా స్టెప్పులు వేయరనేది నిజం. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు రాజంపేట పార్లమెంటుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటును గతంలో బీజేపీకి ఇచ్చింది టీడీపీ. దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆ సీటు నాకొద్దని చెప్తోంది. అందుకే టీడీపీనే ఆ సీటు కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయిస్తుందనే చర్చ సాగుతోంది. పెద్దిరెడ్డి నల్లారి కుటుంబాలకు మధ్య రాజకీయ వైరం ఉంది. ఇప్పుడు మరోసారి ఆ రెండు కుటుంబాలు తలపడబోతున్నాయి. మిథున్ రెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి పోటీ ఖాయమని తెలుస్తోంది. సోదరుడు పోటీ చేసే పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశం. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అసెంబ్లీకి రప్పించడం ఇష్టం లేదని చంద్రబాబు ఆయన్ను పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారంటున్నారు. కేంద్రంలో తమ మిత్రపక్షం అధికారంలోకి వస్తే కిరణ్ కు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.